ఫ్రెండ్స్, యూని పేచెక్ పే లెటర్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యూని పేచెక్ పే లెటర్లో మీకు అప్ టు 1 lakh వరకు లిమిట్ అనేది వస్తుంది. అండ్ ఈ పే లెటర్ అమౌంట్ అనేది మీకు వేరే పే లెటర్స్ లాగా రీఛార్జెస్కి, పవర్ బిల్స్కి యూజ్ చేసుకోవడం కాదు. ఈ యూని పేచెక్ పే లెటర్లో మీకు ఎంతైతే లిమిట్ వస్తుందో ఆ అమౌంట్ మొత్తం డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అండ్ ఆ పే లెటర్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినందుకు మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ కూడా ఉండదు, ఎలాంటి ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ పే లెటర్ డబ్బులు అనేది మీ అకౌంట్లోకే వస్తాయి. అండ్ మీరు సాలరీడ్ పర్సన్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అయినా ఎవరైనా ఈ యూని పే లెటర్ కి అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. అండ్ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అంటే మీరు ఏం వర్క్ చేస్తారు, సో అట్లాంటి కొన్ని డీటెయిల్స్ అడుగుద్ది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోండి. అవన్నీ చెప్తే టైం లేట్ అవుతుంది. సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు యూని పే లెటర్ కి సంబంధించిన లింక్ ఒకటి జనరేట్ అవుద్ది, అప్లై అని చెప్పేసి. అక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్లోకి వెళ్ళిపోద్ది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు యూని పే లెటర్ యాప్ వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది. మీ మొబైల్ నెంబర్ ఇందాక ఏదైతే ఎంటర్ చేశారో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై నెంబర్ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని వెరిఫై చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ వెరిఫై అని వస్తుంది. వెరిఫై పైన క్లిక్ చేసేసి పర్మిషన్స్ అనేది అలో చేసేయండి. తర్వాత గెట్ పే చెక్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అండ్ కింద అప్లై నౌ అని వస్తుంది, అప్లై నౌ పైన క్లిక్ చేసేయండి. తర్వాత స్టార్ట్ ఎలిజిబిలిటీ చెక్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ పిన్ కోడ్ అనేది అడుగుద్ది. పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్ లో మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. అండ్ పాన్ కార్డ్ లో ఉన్న విధంగా మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ లో ఉన్న విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేసి మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసేసి కింద నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ జెండర్, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ సింగిల్ మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, ప్రైవేట్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా, స్టూడెంటా, సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని కింద చెక్ ఎలిజిబిలిటీ నౌ పైన క్లిక్ చేసేయండి. సో తర్వాత మీకు ఒక ఫ్యూ సెకండ్స్ మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకుంటుంది. తర్వాత మీరు ఆధార్ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఆధార్ ఓటీపీ తోటి. సో ఇక్కడ కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్లో ఉన్న విధంగా క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిజిలాకర్ 6 digit పిన్ అడుగుద్ది. ఇన్ కేస్ మీకు డిజిలాకర్ పిన్ తెలిస్తే ఎంటర్ చేయండి, లేకపోతే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి మీరు ఓటీపీలు ఎంటర్ చేసుకొని కొత్త పిన్ సెట్ చేసుకోండి. సో తర్వాత ఆ పిన్ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అలో పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మీరు ఒక సెల్ఫీ అయితే దిగాల్సి ఉంటుంది. బ్రైట్గా ఉన్న ప్లేస్లో మీరు ఒక సెల్ఫీ అయితే దిగండి, కింద టేక్ సెల్ఫీ పైన క్లిక్ చేసి. సో సెల్ఫీ దిగిన తర్వాత థర్డ్ స్టెప్లో మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. సో కింద ఎంటర్ అడ్రస్ పైన క్లిక్ చేసేసి మీకు ఆల్రెడీ మీ పాన్ కార్డ్ ద్వారా ఏదైనా అడ్రస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకొని అక్కడ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్ అవుతే, లేకపోతే యాడ్ న్యూ అడ్రస్ అని వస్తుంది మీ అడ్రస్ రాకపోతే. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్, మీ ఇంటి నెంబరు, మీ విలేజ్, లోకాలిటీ అవన్నీ కూడా ఎంటర్ చేసుకోండి. లేకపోతే జీపీఎస్ ద్వారా కూడా మీరు లొకేషన్ తీసుకోవచ్చు. సో ఎలా వీలైతే అలా అడ్రస్ ఎంటర్ చేసుకోండి. అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లై చేసిన క్యాండిడేట్కి 15,000 రూపీస్ అనేది పే లెటర్ ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. సో ఇక్కడ మీకు లిమిట్ ఎంత వస్తుందో అది చూసుకొని కింద సెటప్ పే చెక్ పైన క్లిక్ చేసేయండి. సో తర్వాత స్టెప్లో మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ పే లెటర్ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్లోకి వస్తాయని చెప్పిన కదా, సో బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే సో ఇక్కడ జీపే, ఫోన్పే ఇవన్నీ ఉంటాయి, దాని ద్వారా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసేసి మీ నేము, అకౌంట్ నెంబరు, మరొకసారి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మీకు పే చెక్ ప్లాన్స్ అనేది వస్తాయి. సో కరెక్ట్గా వినండి, ఈ పే చెక్ ప్లాన్స్లో 2 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఒకటి 15-day ప్లాన్. 15-day ప్లాన్ అంటే 0 సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. దీనికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్లాన్ ఎట్లా ఉంటుందంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 15,000 లిమిట్ వచ్చింది కదా, సో ఆ 15,000 లిమిట్ ఇక్కడ డేట్ చూపిస్తుంది 21st of every month. ప్రతి నెల 21st రోజు ఆటోమేటిక్గా 15,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి, ఎలాంటి ఛార్జెస్ లేకుండా పడతాయి. అండ్ ఆ 21st రోజు యాడ్ అయిన 15,000ని మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ 5th లోపు మీరు పేమెంట్ అనేది చేయాలి. ఓవరాల్గా మీకు 15 రోజులు అనే ఛాన్స్ ఉంటుంది. 15 రోజుల లోపు మీరు పే చేసుకుంటే ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పడది. 15 రోజులు దాటితే మాత్రం మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అండ్ పెనాల్టీ ఛార్జెస్ అయితే ఉంటాయి, అవి కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి. ఇన్ కేస్ మాకు 15 days చాలదు, 30 days కావాలనుకున్నట్లయితే పైన 30-day ప్లాన్ ఉంది చూడండి. సో 30-day ప్లాన్లో వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ ఫీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. సిబిల్ స్కోర్ని డిపెండ్ చేసుకొని, మీకు వచ్చిన లిమిట్ని డిపెండ్ చేసుకొని 4,000 లోపు మీకు సబ్స్క్రిప్షన్ ఫీ అనేది వస్తుంది. సో ఇక్కడ 1,999 అయితే వచ్చింది నేను అప్లై చేసే క్యాండిడేట్కి. సో దీనికి వచ్చేసి క్రెడిట్ డేట్ అంటే ఎవ్రీ మంత్ 6th రోజు ఆ 15,000 బ్యాంక్ అకౌంట్లో పడతాయి. తర్వాత నెక్స్ట్ మంత్ 5th రోజు ఆ డ్యూ పేమెంట్ అనేది చేయాలి. అంటే 30 days అనేది టైం ఉంటుంది. సో మీకు ఫ్రీ ప్లాన్ కావాలంటే 15 days టైం ఉంటుంది,
పెయిడ్ ప్లాన్ కావాలంటే 30 డేస్ ప్లాన్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ఫీ ఓన్లీ వన్ టైం ఒక్కసారి పే చేస్తే 1 ఇయర్ వరకు మీకు ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇందులో మీకు ఏది కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ చేసి కన్ఫర్మ్ పే చెక్ పైన క్లిక్ చేసేయండి. సో తర్వాత మీ సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ పే చెక్ ఆఫ్ 15,000 రూపీస్ విల్ రీచ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ లెస్ దెన్ 60 సెకండ్స్ అని వస్తుంది. అంటే 60 సెకండ్స్ లోపు ఈ 15,000 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి ఫస్ట్ టైం. సో అవి డ్యూ డేట్ అనేది మీకు యాప్లో చూపిస్తుంది ఇందాక నేను చెప్పినట్లుగా. సో అవి డ్యూ డేట్ లోపు పేమెంట్ అనేది చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ యూని పే చెక్ పే లెటర్ అనేది ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకుంటారో మీకు కంపల్సరీ 15 డేస్ లోపు డబ్బులు అడ్జస్ట్ అవుతాయనే వాళ్ళు తీసుకోండి. సో కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు అయితే 30 డేస్ లోపు ప్లాన్ అయితే తీసుకోండి. సో 30 డేస్లో మీకు అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతాయి, మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ లేట్ పేమెంట్స్ మాత్రం చేయకండి. లేట్ పేమెంట్స్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. బయట కంటే బ్యాంక్స్ కంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కంపల్సరీగా ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ఫోర్స్ లేదు, అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే వీడియో చేస్తున్నాం. సో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై చేసుకునే లింక్ ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.